చాలా పెద్ద హిట్ అయింది. ఎన్టీఆర్ గారితో ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి వర్క్ చేయాలన్న కళను నెరవేరిపోయింది ఈ సినిమాతో. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే పూరి గారితో నేను వర్క్ చేసిన 21వ సినిమా ఇది పూరి గారితో. థ్యాంక్ యూ అన్నయ్య. మంచి పాటలు ఇచ్చారు, మంచి సిచ్యువేషన్స్ ఇచ్చారు. అలాగే బండ్ల గణేష్ గారి బ్యానర్లో ఒక్క సినిమా తప్పితే అన్ని సినిమాలు రాశాను. సో కంటిన్యూగా నా చేత రాయిస్తున్న ప్రొడ్యూసర్ గణేష్ గారికి, అలాగే అనూప్ గారికి, మంచి మంచి బాణీలు ఇచ్చిన అనూప్ గారికి, అందరికీ, అలాగే అద్భుతమైన కథ రచయిత వీడికి అద్భుతమైన కథ ఇచ్చిన వంశీ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో దేవుడా అనే పాట రాస్తూ ఒక్క తప్పు జరిగితే ఏమవుతాదో, ఎన్ని బతుకులు బుగ్గవుతాయో నీకు తప్ప ఇంకెవడికి తెలుసుకున్న దేవుడా అన్న లైన్ నేను ఒక నందమూరి అభిమానిగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంత అఖండ విషయంలో నాకు ఒక పాటను రచించే అవకాశం ఇచ్చినందుకు పూరి జగన్నాథ్ గారికి, బండ్ల గణేష్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొన్ని సినిమాల్లో మనం కూడా ఒక భాగం అయ్యాము అనే ఫీలింగు ఎంత ఆనందాన్ని ఇస్తుందనేది ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ టెంపర్ నేను చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ సినిమా చాలా ప్రెషియస్ ఫిలిం. నేను రైటర్గా మళ్ళీ కెరీర్ మొదలు పెడుతున్నప్పుడు చేస్తున్న ప్రయత్నాల్లో పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేయడం కోసం 2-3 ప్రయత్నాలు చేశాను నేను. తెలిసిన వాళ్ళ దగ్గర అడగటం, ఎవరైనా ఆయన ఒకసారి పరిచయం చేయండి నాకు, బికాస్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్. ఆయన రచన చాలా బాగుంటుంది, మంచి కథలు రాశారు, మంచి మాటలు, చాలా ఇన్స్పైరింగ్. అందులో పనిచేసి ఇది కల్పించిన నా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి, మా హీరో గారికి, డైరెక్టర్ గారికి, మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాంతోపాటు ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పూరి సార్కి అండ్ ఎన్టీఆర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే నేను ఇంత మంచి మ్యూజిక్ చేయడం జరిగింది అండ్ సాంగ్స్ కూడా ఇంత పెద్ద హిట్ అయ్యాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఎన్టీఆర్ సార్, థ్యాంక్ యూ పూరి సార్. యాక్చువల్లీ ఫస్ట్ నేను సాంగ్స్ పిక్చరైజ్ చేసిన తర్వాత ఎడిట్ షూట్లో చూశాను. సో నా ఎక్సైట్మెంట్ నేను ఎప్పుడు కూడా నేను చేసిన సాంగ్స్కి అంత ఎగ్జైట్ అవ్వలేదు. టెంపర్ సక్సెస్ నాకు ఆశ్చర్యం కాదు. కారణం ఏంటంటే నేను గోవిందరు అందరి వాడేలే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పూరి పిలిచి కథ చెప్పాలి ప్రకాష్, ఒక కథ అనుకుంటున్నాను అన్నాడు. కథ విన్న మరుక్షణం ఎన్టీఆర్ ఎక్కడ, ఈ కథ రాసిన వంశీ ఎక్కడ అని అడిగాను. ఈ క్షణం కూడా నాకు గుర్తుంది. కథ విన్న వెంటనే నా బంగారం తారక్ ఇంటికి వెళ్ళాం. అక్కడ వంశీ, పూరి, నేను, తారక్. ఆ కథ గురించి నేనేమనుకున్నానో, నాలో ఎలాంటి ఒక భావం కలిగిందో దాన్ని షేర్ చేస్తూ మనకు వచ్చిన హై, మనలో పుట్టిన ఒక నమ్మకం ఈరోజు ఈ సక్సెస్లో కొనసాగుతోంది. Congratulations to the entire team of Temper. To be honest, I don't see much of a contribution that I did, but congratulations to all of you, and especially, Ganesh got this project to me and I was happy about the whole thing. But I would like to especially congratulate Puri and to Tarak for putting in such a beautiful hard work, and thanks to the audience for making it such a big success. So, మాలా వచ్చింది మాకు ఈ బ్లాక్ బస్టర్ అండ్ యూఆర్ వెరీ హ్యాపీ. మా గణేష్ అయితే తప్పుడు మామూలుగా లేడు. ఈ సినిమాకి వచ్చిన ఫోన్లు కానీ నేను లైఫ్లో ఏ సినిమాకి రాలేదు నాకు. ఆల్ ద డైరెక్టర్స్ మొత్తం ఫోన్ చేసి మాట్లాడారు. దాసరి గారు, రాఘవేంద్ర గారు, కృష్ణవంశీ గారు, రాము గారు అయితే ముందు నుంచి నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు. ఆయన అందరి హీరోలు నాకు ఫోన్ చేసి తారక్ నన్ను తెగ పొగిడారు. నాకు తెలిసి లైఫ్లో ఫస్ట్ టైం ఒక హీరోనే, అందరి హీరోలు జెన్యూన్గా. అలాగే నిన్న ఒక ఉమెన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ రత్న గారు ఫోన్ చేశారు. ఆవిడ వాళ్ళ టీం మొత్తం సినిమా చూసారంట. ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని మాట్లాడారు. అది చెప్పారు, మాకు రోజు విమెన్ ప్రాబ్లమ్స్ చూసి చూసి మా కళ్ళల్లో నీళ్ళు రావు, అలాంటి మా చేత కన్నీళ్ళు పెట్టించాడు ఎన్టీఆర్ అని చెప్పింది ఆవిడ. ఈ సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఒకటి ఉంది. ఒక ఫ్యాను హీరో గారికి ఒక మెయిల్ పెట్టాడు. తను ఎక్కడో కలకట్టాలో సినిమా చూస్తూ ఆ మెయిల్ ఏంటంటే, అన్న సినిమాకి వెళ్ళా, పక్కని నా పక్క సీట్లో ఒక అమ్మాయి పడింది, సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, హ్యాపీగా పిల్ల పక్కన కూర్చొని సినిమా చూడొచ్చని. బట్ సినిమా నడుస్తుంటే సడన్గా ఆ అమ్మాయి నాకు చెల్లిలాగా అనిపించింది, దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద మూవీ అని తారక్కి మెయిల్ పెట్టాడు. అది నాకు తెలిసి ఇది హయ్యెస్ట్ కాంప్లిమెంట్. అండ్ ఈ సినిమా వల్ల మాకు నిజంగా హిట్ డబ్బులే కాదు, రెస్పెక్ట్ వచ్చింది ఈ సినిమాతో. అండ్ ఇంత మంచి కథ ఇచ్చిన వంశీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే. ఇంకో 4-5 స్క్రిప్ట్ ఇలాంటివి ఇస్తే సినిమా తీద్దాం. అండ్ అనూప్ మంచి పాటలు ఇచ్చాడు మాకు, భాస్కర్ భట్ల, కందికొండ, విశ్వ, విజయ్ మాస్టర్, శ్యామ్, బ్రహ్మ, అందరూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందరి ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రయాణం నాకు. ఈ వేదికకి నాకు అవినాభావ సంబంధం ఉంది. 2 సినిమాల ముందు బాద్షా విజయోత్సవ వేడుక 1.5-2 years బ్యాక్ ఇక్కడ చేశాను. చేసే రోజు ఎన్టీఆర్ గారితో మళ్ళీ సినిమా తీస్తే హిట్ తీస్తానా, త్వరగా తీయాలి అని కళ్ళగన్నాను. బాద్షా హిట్ తీస్తే ఇప్పుడు బ్లాక్ బస్టర్ తీశారు టెంపర్తో. పూరి జగన్నాథ్ గారు 24 ఏళ్ల మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సన్నిహితం ఉన్న అన్న. నేను ఫస్ట్ నిర్మాత అవ్వటానికి ఫస్ట్ సినిమా అప్రోచ్ అవ్వగానే వచ్చిన అప్పటి నుంచి మా బంధం, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మాట్లాడే పూరి జగన్నాథ్ గారు. ఇప్పుడే అన్నారు వాళ్ళ తమ్ముళ్ళ కంటే ఎక్కువ ఉన్నాను, నేను కూడా నా సొంతాన్ని కంటే ఆయనతో ఎక్కువ గడిపాను. ఈ సినిమా కథ ఒక్కంతు వంశీ హీరో గారు ఫస్ట్ ఫోన్ చేసి పూరి గారితో వేరే కట్ చేయడం జరిగింది. బ్యాంకాక్ వెళ్ళి వచ్చినాక మంచి కట్ చేసాం, బాగుంది అనుకుంటే హీరో గారు గణేష్ వంశీ దగ్గర ఒక కథ ఉంది, పూరి గారికి వినిపిస్తావా అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఆయనే కథలు రాస్తాడు మళ్ళీ కథ ఏంటా అని. డైరెక్టర్ గారికి చెప్పాలంటే భయం వేసింది, నువ్వు వేరే కథ డైరెక్ట్ చేయమనంటే ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు. నేను చెప్పను సార్ మీరే చెప్పండి అని చెప్పాను. హీరో గారు వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని వంశీతో కథ వినిపించి ఏర్పాటు చేసాం పార్క్ అయితేలో. నేను ఎక్కడో బయట ఉన్నాను. పూరి గారు కథ విన్నాక తమ్ముడు ఎక్కడున్నావు అన్నాడు. అన్న బయటనే చెప్పను అన్న, నీ బ్యానర్లో ఇంకో గబ్బర్ సింగ్ వస్తే నీకేమైనా ఇబ్బందా అన్నారు. ఎందుకు ఇబ్బంది ఉంటుంది అన్న, ఆయన ఆ రోజైతే ఏమైతే మాట్లాడాడో ఆ రోజు ఏమైతే అన్నారో అన్నీ నేను అనుకున్నట్టు అద్భుతాలు జరిగినాయి. ఈ అద్భుతమైన సినిమాలో నిర్మించే అవకాశం నాకు ఇచ్చిన యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం మాత్రం విజయమే కాదు, సమాజంలో మా అందరికీ ఒక అర్హతను కల్పించింది, సమాజం పట్ల మా బాధ్యతను కూడా పెంచింది అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి గొప్ప చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. వసూళ్ళ గురించి ఇవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను, కానీ అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాను, సంతృప్తిని కలిగిస్తుంది. నటుడుగా నా బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ చిత్రం గురించి తలుచుకున్నప్పుడల్లా. అంత గొప్ప చిత్రాన్ని అందించిన కథా రచయిత శ్రీ వకంత వంశీ గారికి నా ధన్యవాదాలు. మొట్టమొదటిసారి ఆయనకి స్వతహాగా అద్భుతమైనటువంటి కథని రాసే దమ్ము ఉన్నప్పటికీ బయట కథని ఆయన దర్శకత్వం చేద్దాం అనుకోవడమే ఈ చిత్రం మొదటి విజయం.
నాకు తెలిసి ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ గారి కంటే గొప్పగా ఎవరు దర్శకత్వం వహించలేరని నేను అనుకుంటున్నాను. ఆయనకి నా ధన్యవాదాలు. అద్భుతంగా నిర్మించినటువంటి శ్రీ బండ్ల గణేష్ గారికి నా ధన్యవాదాలు. తను ఎన్నో చిత్రాలు తీసి ఉండొచ్చు, అది వేరే సంగతి. తనకి వసూళ్లతో పాటు నిర్మాతగా తన బాధ్యతను కూడా గుర్తు చేసే సినిమా ఇది. ఇందాకే అన్నాడు మంచి చిత్రాలు తీస్తాను అని. ఆడేవన్నీ తప్పు చిత్రాలని నేను అనట్లేదండి. అన్నీ మంచి చిత్రాలే, అన్నీ ఆడాలి, అందరూ బాగుండాలి. ఇలాంటి చిత్రాలు ఇంకా వచ్చి తెలుగు చిత్రసీమని వేరే స్థాయి మీదకి తీసుకుని వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను. అంతే తప్ప వేరేమీ లేదు. ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరేమన్నారని పొంగెనే ఏవో